जय श्री राम भगवद गीता 9:23 येऽपि अन्यदेवता भक्ता यजन्ते श्रद्धयान्विता तेऽपि मामेव कौन्तेय యజంత్య అవిధిపూర్వకం. ఇతర దేవతలను ఆరాధించేవారు కూడా తత్వజ్ఞానం లేకుండా నన్నే ఆరాధిస్తున్నారు. అవిధిపూర్వకం. ఈ శ్లోకం మర్చిపోకండి, బట్టి కొట్టండి. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? మిగిలిన దేవతలను ఎవరినెవరినో పూజిస్తున్నారు చూడండి, వాళ్ళు కూడా నన్నే ఇండైరెక్ట్గా పూజిస్తున్నారు. అవిధిపూర్వకం అంటే అంతా ఇచ్చేవాడు కృష్ణుడే. మిగిలిన వాళ్ళంతా చిన్న కిరాణా కొట్టులు నడుపుకుంటున్నారు అనమాట. మిగిలిన దేవతలందరూ, అందరికీ కృష్ణుడే సోర్స్ అండి. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార శ్రీకేశవం ప్రతి గచ్చతి అని ఉత్తినే అనలే. అంటే నువ్వు ఎవడికి నమస్కారం పెట్టినా ఏం పూజలు చేసినా అంతా అల్టిమేట్గా కృష్ణుడికే వెళ్తుంది. ఇచ్చేవాడు కృష్ణుడే. మనం బుద్ధి లేక వీడిని వాడిని కొలుస్తున్నాం అనమాట. డైరెక్ట్గా కృష్ణుడిని కొలిస్తే పనులు చక్కగా జరుగుతాయి. అవిధిపూర్వకం. విధి అవిధి, ఇంప్రాపర్లే. అహం సర్వజ్ఞానాం భోక్తా చ ప్రభురేవచ నతు మాం అభిజానంతి తత్వే నాతశ్చ వంతితే. అన్ని యజ్ఞాలకు భోక్త మరియు ప్రభువు నేనే. నా తత్వాన్ని తెలియక వారు సంసారంలోనే ఉంటారు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ యాంతి మధ్యాజినోపి మాం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మన. పత్రం పుష్పం ఫలం తోయం అంటే నీరు. ఏది ఇచ్చినా తీసుకుంటా అంటే ఏది ఇవ్వక్కర్లేదని అర్థం. అనమాట. నీళ్ళు ఇవ్వడం ఏంట్రా అంటే ఇస్తే ఆయన మనకి ఇవ్వాలి, కానీ మనం ఆయనకి ఇవ్వడం ఏంటి? మేకలను కోస్తున్నారు, పాపాల మూట కట్టుకుంటున్నారు. అందుకని ఈ వెధవ పనులు ఆపండి. నిత్యతృప్తుడు భగవంతుడికి ఏమీ అక్కర్లేదు. నీ హృదయము, నీ మనస్సు రామకార్యంలో పెట్టి లోక సంగ్రహం కోసం పనిచేస్తూ అన్నీ ఆయనకి అర్పించాలి. అష్టపుష్పాలు కూడా ఉన్నాయి. ఓకే. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. అన్నీ నాకు అర్పించేయి. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మ విముక్తో మాముపైష్యసి. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. అందరి పట్ల సమంగానే ఉంటాను నేను. అపి చేత్సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి స క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతి